హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య స్టోరీస్. ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ మామ్ అవ్వగానే మనకి ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ మొత్తం బేబీ డైపర్స్ గురించే వెళ్తుంది. ఎందుకంటే అవే మనం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. సో నేను మామ్ అయినప్పుడు నేను చాలా డైపర్స్ నీ రివ్యూస్ చూసి అట్లా చాలా చూసి ఒక 2-3 డైపర్స్ ట్రై చేశాను అనమాట. దాంట్లో నాకు బెస్ట్ ఏమనిపించింది అన్నది మీకు చెప్తాను అండ్ మీకు చూపిస్తాను అది ఎందుకు బెస్ట్ ఎట్లా అని, నాకు ఎట్లా ఎందుకు బెస్ట్ అనిపించిందని. ఇప్పుడు నేను దేని గురించి చెప్దాం అనుకుంటున్నాను అంటే, నేను ఒక 2 బ్రాండ్స్ డైపర్స్ యూజ్ చేశాను. ఏమేంటివంటే హగ్గీస్, లవ్ ల్యాప్ సుప్రీం ప్యాంట్స్ ఉంటాయి, అవి యూజ్ చేశాను. వాటిలో నాకు ఏది మంచిగా అనిపించింది, నా బేబీకి ఎలా అనిపించింది అన్నది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను న్యూగా ఛానల్ స్టార్ట్ చేశాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను వచ్చేసి ఈ లవ్ ల్యాప్ అండ్ హగ్గీస్ కంప్లీట్ కంఫర్ట్ వండర్ ప్యాంట్స్ అని తీసుకున్నాను. నేను ఇది 2 ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. యాక్చువల్లీ హగ్గీస్ వచ్చేసి ప్రైస్ వైజ్ చూసుకుంటే నాకు ఆ హగ్గీస్ ఏమో కాస్ట్ వచ్చేసి, నేను ఆఫర్లో తీసుకున్నాను అండి. ఫస్ట్ క్రైలో అప్పుడప్పుడు ఆఫర్స్ పెడతా ఉంటారు, అంటే మిడ్ నైట్ ఆఫ్టర్నూన్స్ అట్లా ఆఫర్లో తీసుకున్నాను. మామూలు దీని మీద ప్రైస్ వచ్చేసి దీని మీద ప్రైజ్ వచ్చేసి 1249 అని ఉంది. 1249 అని ఉంది. చాలు ఇది 1249 అని ఉంది. 90 డైపర్స్, న్యూ బార్న్ అంటే అప్ టు 5 kgs వరకు యూజ్ చేయొచ్చు. సో న్యూ బార్న్ 5 kgs కన్నా అంటే మినిమం 5 kgs ఉంటారు కాబట్టి వాళ్ళకి యూజ్ చేయొచ్చు. కానీ నాకు ఇవేంటంటే ఫస్ట్ క్రైలో నాకు 549 సంథింగ్ అలా పడింది. నేను ఎగ్జాక్ట్ అంటే 550 లోపలే అట్లా పడింది అనమాట. 90 ప్యాడ్స్ వచ్చేసి అలా పడింది. నెక్స్ట్ ఇది లవ్ ల్యాప్ సుప్రీం ప్యాడ్స్. ఇది కూడా నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నాను, కానీ దీనికి ఆఫర్ ఏం లేదు. యాక్చువల్లీ ఎక్కువ హగ్గీస్కి బేబీ హగ్కి ఆ రెండింటికి ఫస్ట్ క్రైలో ఆఫర్స్ ఎక్కువ పెడతా ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి లవ్ ల్యాప్ సుప్రీం ప్యాంట్స్ వచ్చేసి ఒక 60 ప్యాంట్స్ వస్తాయి. ఇవి వచ్చేసి ఈ 60 డైపర్స్ వచ్చేసి ఇది అరౌండ్ 650 అట్లా కాస్ట్ పడింది. ఇది వచ్చేసి పర్ డైపర్ 5.4 అట్లా పడుతుంది. ఇది వచ్చేసి 10.4 పడుతుంది. అంటే వేరియేషన్, అంటే ప్రైస్ వేరియేషన్ గురించి చెప్తున్నాను. కానీ ఇది ఏంటంటే దీంట్లో లవ్ ల్యాప్లో మనకి ఏమి ఇచ్చాడంటే 360 degrees కేర్ ఉంటుంది, 12 hours అబ్జార్ప్షను, యాంటీ ర్యాష్కి సంబంధించినవన్నీ దీంట్లో ఉంటాయని చెప్పారు. ఇది కూడా అంతే, బబుల్ బెడ్ సాఫ్ట్నెస్ వస్తుంది, అంటే కొంచెం ఎక్కువ కంఫర్ట్ ఇస్తుంది బేబీకి. డ్రై ఎక్స్పర్ట్ అని హగ్గీస్ మామూలుగా చెప్పారు, మామూలుగా దీని మీద అయితే. సో ఇవి 2 నేను యూజ్ చేశాను కదా, ఈ లవ్ ల్యాప్ అని ఈ హగ్గీస్, నాకు ఎలా అనిపించింది అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అంటే నేను మీకు ప్రైస్ వేరియేషన్ చెప్తున్నాను. ఇవి వచ్చేసి 90 ప్యాడ్స్ వచ్చేసి 540కే వచ్చేస్తాయి. ఇవి వచ్చేసి 60 ప్యాడ్స్ మనకి 700, అంటే డెలివరీ ఛార్జెస్ మొత్తం కలిపి 700 అంటే 640 అట్లా పడుతుంది మామూలుగా ప్యాక్ వచ్చేసి. ఇది సుప్రీం ప్యాడ్స్. సో ఇవి ఎలా అనిపించాయి నాకు నేను చెప్తాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను మీకు లవ్ ల్యాప్ చూపిస్తాను. మీకు లవ్ ల్యాప్ వచ్చేసి ఇది లవ్ ల్యాప్ సుప్రీం ప్యాంట్స్ అండి, కనిపిస్తుందా? ఇది వచ్చేసి లవ్ ల్యాప్ సుప్రీం ప్యాంట్స్ అండి. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చి మామూలుగా డైపర్స్ అన్నిటికీ ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, దీనికి ఇట్లా ఎల్లో లైన్ వస్తుంది అనమాట. గమనించారా? ఎల్లో లైన్ వస్తుంది. ఇది ఏంటంటే డైపర్స్కి ఇండికేటర్ అనమాట. ఇది మనకి డైపర్ అనేది కొంచెం నిండిపోయింది, అంటే కొంచెం మొత్తం నిండిపోయింది, ఎక్కువ హెవీ అయిపోయింది అనిపించింది అంటే బేబీకి మనకి, ఇది ఈ ఎల్లో కలర్ అనేది బ్లూ కలర్గా చేంజ్ అవుతుంది అనమాట. ఈ లైన్ అనేది ఉంది కదా, ఎల్లో లైన్, ఇది బ్లూ కలర్గా చేంజ్ అవుతుంది. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం తీసేసేటప్పుడు ఇది రోల్ చేయడానికి ఇక్కడ ఒకటి ఇచ్చాడనమాట, స్టాప్ లాగా.
ఇది నేను మీకు ఎలా రోల్ చేయాలో అది చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి నేను మీకు లోపల చూపిస్తున్నాను. ఇది హనీబీ టెక్నాలజీ అని చెప్పాడు. మామూలుగా వాడు చెప్పిన దాంట్లో అయితే దీంట్లో హనీబీ టెక్నాలజీ అని చెప్పాడు. అంటే దీంట్లో ఇట్లా ఉంటుంది అనమాట డైపర్ మొత్తం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మామూలుగా ఈ డైపర్కి ఏంటంటే ఇట్లా టూ వస్తాయన్నమాట. ఇదండి ఇక్కడ 2 వస్తాయన్నమాట. అంటే బేబీకి అంటే మొత్తం కనిపించకుండా, అంటే మొత్తం ఎక్కడ లీకేజ్ లేకుండా ఉండేలాగా ఇచ్చాడనమాట. ఇలా 2 అలా ఇచ్చారు. సైజ్ కూడా పర్ఫెక్ట్ సైజ్ ఇచ్చాడు. ఇది కొంచెం నీకు ఎట్లయినా ఇది కొంచెం సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే సాఫ్ట్నెస్ ఎక్కువగా అనిపించింది. డైపర్ అనేది కొంచెం సాఫ్ట్నెస్ ఎక్కువ అనిపించింది. అంటే ప్రైస్ని బట్టి ఆబ్వియస్లీ ప్రోడక్ట్ ఉంటుంది. కాకపోతే నేను మామూలుగా చెప్తున్నాను నా రివ్యూ నాకు ఎలా అనిపించింది వాడినప్పుడు అనేసి. ఇది కొంచెం సుప్రీంగా మంచిగా, అంటే మంచి క్వాలిటీ మంచిగా అనిపించింది మెటీరియల్ అలా. సో దీని గురించి ఇది. నెక్స్ట్ వచ్చేసి నేను హగ్గీస్ డైపర్ గురించి చెప్తాను. హగ్గీస్ వాడాను కదా, నేను యాక్చువల్లీ ఏం చేశానంటే ఈ 2 వాడానండి. అంటే కొన్ని రోజులు ఇది, కొన్ని రోజులు అది. నాకు ఏది బెస్ట్ అనిపించింది అంటే మనకు తెలియదు కదా, న్యూ మామ్స్కి ఏంటంటే బేబీకి కంఫర్ట్గా ఉండాలని చూస్తాము. అది ఇంకా ఎన్ని మార్చేస్తూ ఉంటాం. నేను ఫస్ట్ మామీ పోకీ ప్యాంట్స్ ఉన్నాయి కదా అది వాడానండి. నాకు అసలు అంటే యాక్చువల్లీ అది అస్సలు అంటే ఎక్కువ ఉండట్లేదు, త్వరగా లీకేజ్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి స్టాప్ చేసేసాను. సో మనం చాలా ట్రై చేస్తూ ఉంటాం కదా, న్యూ బోర్న్ మామ్స్కి తెలుసు అది దాని గురించి, అట్లా ఎన్ని ట్రై చేయాల్సి వస్తుందో. నెక్స్ట్ హగ్గీస్ అండి. ఇది హగ్గీస్ చాలా ఉన్నాయి టైప్స్. ఇవేంటంటే కంప్లీట్ కంఫర్ట్ వండర్ ప్యాంట్స్ అనమాట. దీనికి ఏం చెప్పాడంటే ఫాస్టర్ అబ్జర్వింగ్ అప్ టు 4 ఫాస్ట్ టైమ్స్ యూరిన్ అయినా ఇది మంచిగా అబ్జర్వ్ చేస్తుందని చెప్పాడు. ఇదండి హగ్గీస్ డైపర్ వచ్చేసి. ఇది ఎలాస్టిక్ కూడా లవ్లాప్ వచ్చినంత, అంటే మెటీరియల్ అంత క్వాలిటీగా అనిపించలేదు నాకు. అంటే వాళ్ళకి వేసినప్పుడు ఇది అనుకోండి వాళ్ళకి కాటన్ సాఫ్ట్నెస్ వస్తుంది. లవ్లాప్ వచ్చేసి హగ్గీస్ ఏంటంటే ఆ సాఫ్ట్నెస్ రావట్లేదు. ఇది అట్లా అనిపించింది నాకు కొంచెం. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అంత మంచిగా అనిపించలేదు క్లాత్, అంటే ఈ కాటన్ అనేది. కానీ ఫిట్నెస్ మాత్రం 2 ఒకేలా అనిపించాయి మీరు చూస్తే. నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా ఏంటంటే సేమ్ లవ్లాప్ లాగే ఇట్లా 2 ప్రొటెక్షన్ ఇచ్చారనమాట, అంటే లీకేజ్ బయటికి రాకుండా. కానీ లవ్లాప్లో ఏంటంటే మీకు ప్రొటెక్షన్ అనేది ఎక్కువ, అంటే కొంచెం ఎక్కువగా అనిపించింది అనమాట, అంటే బయట లేయర్కి లోపల లేయర్కి. ఇది ఏంటో 2 ఒకేలాగా ఇచ్చేసారు, పెద్ద డిఫరెన్స్ లేకుండా. మీకు ఇది వాడేటప్పుడే తెలుస్తుంది దీని సాఫ్ట్నెస్ అంత ఉండదు. నెక్స్ట్ దీనికి లోపల చూసుకుంటే చూడండి ఇలా ఇచ్చారు. ఈ మెటీరియల్ అయితే మనం యూజ్ చేయకముందే ఇట్లా టీర్ ఆఫ్ అయిపోతూ ఉండేది. యాక్చువల్లీ ఇదిగోండి ఇది ఒక్కటే ఉందండి దీని మీద, ఈ లేయర్ ఒక్కటే ఉంది, ఒక ఇట్లా క్లాత్ లాగా ఉందంటే మీరు చూస్తున్నారా. ఇది మటుకు ఇట్లా డైపర్ లాగా, అంటే మేబీ కాటన్ క్లాత్ అట్లా. నేను మీకు కట్ చేసి చూపిస్తాను దీన్ని. ఇది ఇట్లా ఇచ్చేసారు. దీనికి ఇండికేటర్ ఏమి ఉండదండి, అంటే ఇది ఫిల్ అయిందా లేదా అని. యాక్చువల్లీ ఇప్పుడు లవ్లాప్లో హగ్గీస్లో నాకేది బెస్ట్ అనిపించింది అంటే నాకు లవ్లాప్ బెస్ట్ అనిపించింది. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తున్న దాన్ని బట్టి లవ్లాప్ ఎక్కువ అబ్జర్ప్షన్ అనేది ఎక్కువ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం నైట్ అబ్జర్ప్షన్ వచ్చేసి లవ్లాప్ది ఎక్కువ ఉంటుందండి. నేను నైట్ టైం యూజ్ చేసినప్పుడు కూడా 2 అవర్స్కి అట్లా వదిలేసిన లవ్లాప్ వాడినప్పుడు మాత్రం బేబీ ఏమి యాడ్ అవ్వడం అట్లా ఏం చేయలేదు, క్రాంకీ ఏం అవ్వలేదు. కానీ హగ్గీస్ యూజ్ చేస్తే మాత్రం ఎక్కువ క్రాంకీ అయిపోతూ ఉండేది. సో దాన్ని బట్టి నాకు అబ్జర్ప్షన్ అనేది లవ్లాప్ నచ్చింది, మెటీరియల్ క్వాలిటీ అది కూడా లవ్లాప్దే నచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ చేసేసి ఒక లైవ్ డెమో చూపిస్తాను మీకు. ఓకే, మీకు లైవ్ డెమో చూపిస్తాను, అంటే వీటి అబ్జర్ప్షన్ ఎలా ఉంది, అంటే లీకేజ్ ప్రాబ్లం అట్లా. ఇది చూడండి, మీకు ఓపెన్ చేసినప్పుడు కూడా డైపర్ ఎలా ఉందో, అంటే ప్రొటెక్షన్ ఉందన్నమాట ఇక్కడ.
సో లీకేజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది కొంచెం తక్కువ. ఇది వచ్చేసి లవ్ ల్యాప్లో. నెక్స్ట్ వచ్చేసి హగ్గీస్లో చూపిస్తున్నాను. ఇది తీసి మీకు ఇది హగ్గీస్. దీంట్లో ఈ ప్రొటెక్షన్ అనేది అంత ఎక్కువగా అనిపించలేదు నాకైతే. సో ఇప్పుడు మీకు లైవ్ డెమో చేసి చూపిస్తాను. వచ్చేసి నేను కలర్ వాటర్ తీసుకున్నాను, అంటే మీకు విజిబిలిటీ మంచిగా ఉంటుందని. సో ఇది నేను ఒక్క 20 ml కూడా పోయలేదు, సారీ, నేను స్ప్రెడ్ అయ్యేలాగే పోస్తున్నాను. మీకు పోసిన వెంటనే కూడా చూడండి లవ్ ల్యాప్ ఎలా ఈజీగా దగ్గరికి, కొంచెం దగ్గరికి తీసుకురా, ఎలా మంచిగా అపీల్ చేసుకుంటుందో. హగ్గీస్ చూడండి. నేను మీకు చూపిస్తాను టిష్యూ పేపర్తో. ఇది లవ్ ల్యాప్ అండి. నేను అట్లా ప్రెస్ చేసి గట్టిగా ప్రెస్ చేసి చూపిస్తున్నాను. కొంచెం అయింది. నెక్స్ట్ వచ్చేసి హగ్గీస్కి చూపిస్తున్నాను. ఇది హగ్గీస్ది, ఇది వచ్చేసి లవ్ ల్యాబ్ది. అంత ఎక్కువగా రెండు. ఇప్పుడు ఇవి రెండు చూసాం కదా ఎట్లా అబ్జర్వ్ చేసుకున్నావో. నేను ఇంకా వాటర్ పోసుకొని చూసానండి. నాకైతే కొంచెం ఎక్కువ లవ్ ల్యాప్ త్వరగా పీల్చుకుంది, అంటే ఈజీగా అబ్జర్వ్ చేసుకుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చూడండి. చూడండి నేను ఇక్కడ లవ్ ల్యాబ్ది చూపిస్తున్నాను, త్వరగా పీల్ చేసుకోవడం అలా. యాక్చువల్లీ ఇది కట్ చేసి చూసాను కదా, ఇది జెల్ ఉందండి. కానీ చూడండి మీకే అర్థమవుతుంది ఇదంతా బల్కీగా అయిపోయిందో డైపర్ అంతా, ఇదంతా మంచి క్వాలిటీగా అట్లా అనిపిస్తుందో. చేశాను కదా బేబీకి. నాకేమనిపించిందంటే అబ్జార్ప్షన్ అండ్ వాళ్ళకి కొంచెం అంటే మంచిగా వాళ్ళ స్కిన్కి మంచిగా అనిపించింది లవ్ ల్యాప్. ఇది నా ఒపీనియన్, అంటే మేబీ యూజ్ చేసే వాళ్ళని బట్టి మారచ్చు. నా బేబీకి ఎలా అనిపించింది అని చెప్తున్నాను నేను. నాకు ఇది ఏంటంటే కొంచెం ఎక్కువ సాఫ్ట్ ఉందండి. కాకపోతే కాస్ట్ వేరియేషన్ ఉంది కదా అంటే, ఇదంటే 60 డైపర్స్ వచ్చేసి 650, ఇది వచ్చేసి 90 డైపర్స్ వచ్చేసి 540. కానీ కాస్ట్ వేరియేషన్ ఉన్నా ఇది వాళ్ళ స్కిన్ మీద కొంచెం ర్యాషెస్ కూడా అంత ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ లేవనిపిస్తుంది దీనికి. ఇది చూడండి మీకు అసలు ఫుల్ డ్రై అయిపోయింది. ఇదేమో వాటరీగానే ఉంది. నేను పట్టుకుంటే ఇక్కడ అంతా వాటరీగానే ఉంది. ఈ హగ్గీస్ వచ్చేసి ఇదేంటంటే అబ్జర్ప్షన్ అదంతా ఓకే, అంటే ఒక 1 hour 2 hours ఓకే మనం మేనేజ్ చేయొచ్చు. కానీ ఏంటంటే బల్కీగా అనిపిస్తుంది. ఈ మెటీరియల్ కూడా బేబీ స్కిన్కి అంత మంచిది కాదనిపించింది. నేను వాడి చూసాను, స్పెషల్లీ ఇది లవ్ ల్యాప్ వాడినప్పుడు కొంచెం ర్యాషెస్ తక్కువగానే అనిపించాయి. హగ్గీస్ వాడినప్పుడు కొంచెం ర్యాషెస్ వచ్చాయి చెప్పాలంటే. సో నాకు అలా అనిపించింది. సో నాకు ఈ 2 డైపర్స్లో లవ్ ల్యాప్ బెస్ట్ అనిపించిందండి. నేను నా బేబీకి నాకైతే లవ్ ల్యాప్ నచ్చిందండి. మీరు మీ పిల్లలకి ఏం వాడారు, మీకు ఏది వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు అనిపించింది? నాకైతే నా బేబీ లవ్ ల్యాప్ కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు అనిపించింది. మీ బేబీ ఏది కంఫర్ట్గా ఫీల్ అయ్యిందో అండ్ మీకు ఏది మంచిగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా న్యూ మామ్స్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.